పని చేస్తే పార్టీలో ఉండండి, లేకుంటే పాల్పొండి నా కొడుకున్నాడు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టేటోని కాదు. నేను రాడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చాను, సారీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చా. బిడ్డ జాగ్రత్త అంటున్నా. నా పనుల్లో ఉంటున్నారు కొంతమంది హైదరాబాద్ లో. నా పనిలో ఉండకండి, ప్రజల పనిలో ఉండండి, ప్రజలను కాపాడండి, వాళ్ళ సమస్యల పైన పోరాడండి. మీరు మనుషులు అయితే, పదవులు చూసుకున్న వాళ్ళు అయితే. ఒక్కడో ఎవడో మగోడు ఉన్నాడట, వాడు ఎవడో రాయించండి 10 రూపాయలు. మినిస్టర్ ఏం పని చేస్తలేదు, ఎవరో ఏం పని చేస్తలేరు, అందరు పాడిపోయారు. ఎవరు పాడిపోయారు? నేను 24 గంటలు ఇక్కడ, నాకు ఇల్లు సంసారం ఉంది, నేనున్నా కదా ఇక్కడ. వాళ్లకు బెయిల్ మీరు ఇప్పించారా? జైల్లో పెట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తున్నారా? పైసలు కట్టి బెయిల్ మీరు ఇప్పిస్తున్నారా? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నా పార్టీ అయినా పరాయి పార్టీ అయినా ఎప్పుడైనా ఒక్కడే. నాకు తల్లి తప్పు చేస్తే అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నవాడే లీడర్, కానీ వెనక వచ్చేవాడు కాదు. జాగ్రత్త. నేను రాబోయే స్థానిక ఎలక్షన్ లో నేనుంటా. మీరు కూడా పెద్ద పెద్ద లీడర్లు, మీకు కూడా కొన్ని ఊర్లు ఇస్తాం, గెలిపియండి. తమ్ము ధైర్యం ఉంటే ఏకగ్రంగా పోయినసారి ఏకగ్రంగా 50 మంది సర్పంచులను చేశాం, 4 ఎంపీసీలను గెలిపించుకున్నాం, 4 జడ్పీటీసీలను గెలిపించుకున్నాం, చైర్మన్ చేశాం, వైస్ చైర్మన్ చేశాం, పిఎస్ఎల్ చైర్మన్ గెలిపించుకున్నాం. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ కసితోటి మేము మినిస్టర్ ఎవరైతే నాయకులు ఉన్నారో మేమందరం కలిసి కట్టుగా ఉండి ముందు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ లో మా సత్తేందో చాటమని చెప్పేసి నేను మనం చెప్తున్నాను. మీరు దయచేసి సహకరించండి, మీరేం చేయకండి, సహకరించండి. కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయించేది ప్రతి ఒక్కరికి. కాబట్టి దయచేసి సహకరించాలని నేను కోరుకుంటూ, రాబోయే స్థానిక ఎలక్షన్ లో మా యువత ఒక భారతదేశం